ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా, యంగ్ ఏజ్ అయినా, దిస్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ లివింగ్ పూర్ డయింగ్ రిచ్. ఇది ఒక దౌర్భాగ్యం. ఓకే, ఇది ఎక్కువగా సంభవించేది సీనియర్ సిటిజన్స్లో. ఎక్కువగా జరుగుతుంది. అంటే జీవితకాలంలో ఏ రోజు మంచిగా బ్రతకకుండా ఆస్తులు కూడబెట్టి అలాగే వదిలేస్తే అది డయింగ్ రిచ్. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మీకున్న అసెట్స్లో క్యాష్ ఫ్లో ఉండదో, వాటి నుంచి అంటే ఒక ఇన్కమ్ ఉండదు. ఆస్తులు ఉంటాయి కోట్లలో, వాటి నుంచి ఇన్కమ్ ఉండదు. మరి అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు? ఈరోజు మీరు ఎలా బ్రతుకుతారు అనేది మీకున్న ఆస్తులను బట్టి కాదు, మీకున్న ఆదాయాన్ని బట్టి మీ లైఫ్ స్టైల్ డిసైడ్ అవుతుంది. మన వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ అసెట్స్ అంటే విపరీతమైన ప్రేమ, సెంటిమెంట్, ఎమోషన్స్. ఈ స్థలాలు, పొలాలు, ఇల్లులు పెట్టేసుకుంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక ధైర్యం, భరోసా వస్తుంది. ఏమని? ఈయన అన్నాళ్ళు ఉంటాడు, ఈయన పోయినప్పుడు ఇది మనకే కదా అని. అంతే కదా, అది నిజం. అంతే. ఈ టాపిక్ ఎలా ఉంటుందంటే డీటెయిల్గా ఓపెన్గా మాట్లాడితే ఇది అంటారు కదా, విడమ అంటే పాముకి, కరం అంటే కప్పకి. అలా ఉంటుంది పరిస్థితి. ఇలా చెప్తే మీరు అలా చెప్తారు, మా పేరెంట్స్ అలా కాదంటారు, కానీ అలా కాదు. నిజం ఏంటంటే వెన్ యూ బికమ్ సీనియర్ సిటిజన్, ఇన్కమ్ లేనప్పుడు ఆ రోజు ఇన్కమే మీ లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది. కానీ మీరు జీవితకాలం పెట్టుకున్న ఆస్తులన్నీ ఏంటి? ఇన్కమ్ ఇవ్వని ఆస్తులు. వాటి నుంచి మనకేమి ఆదాయం రాదు కదా. రానప్పుడు ఇంకా లైఫ్ స్టైల్ ఎక్కడ ఉంటుంది? మీరు ఆధారపడాలా, ఆశించాలా పిల్లల నుంచి? వీళ్ళకేమో సెంటిమెంట్, ఎమోషన్ ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు అమ్మాయిలను 2 ఇళ్ళు ఇస్తానంటాడు, 2 పొలాలు అంటాడు, 3 అబ్బాయిలను 3 ఇస్తానంటాడు. ఇదే కాదన్నట్టు 60 ఏళ్ళు వచ్చాక రిటైర్మెంట్ అప్పుడు మన వాళ్ళకి ఏమి ఇస్తావు, మన వాళ్ళకి ఏమి ఇస్తానంటే అసలు ఈయనకే ఉంచుకుంటాడు. ఇవ్వద్దని చెప్పట్లా. మీకు సరిపడా మీరు తినగలిగంత ఆదాయ మార్గాలు పెట్టుకొని ఆ ఎక్కువగా ఉన్నది మీరు ఉన్నప్పుడు ఇచ్చేయండి. దానివల్ల మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. మీరు పోయినాక వచ్చే దానివల్ల రెస్పెక్ట్ ఉండదు. ఇప్పుడు 10 కోట్ల ఆస్తి కూడబెట్టాడు, ఆస్తి ఉంది కానీ ఆదాయం లేదు, మరి ఆయన బ్రతక ఎలా గొప్పగా ఉంటుంది? అంతే కదా. అలాగే బ్రతకాలి. పోయాక మరి 10 కోట్లు మిగిలిచ్చాడు కదా అంటే ఈజ్ రిచ్. ఎప్పుడు? పోయినప్పుడు. ఉన్నంతకాలం బ్రతకేంటి? 10,000 ఎలా బ్రతకాలి, నెల ఎలా మెడిసిన్స్ ఎలా తీసుకోవాలి? ఉంటాయి కోట్లు ఆస్తి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకుందాం అంటే ఇంకేంటి? అది ఆయన చేయాల్సిన పని కాదు కదా. లేని వాళ్ళ విషయం ఓకే, ఎనీవే. బట్ ఉన్న వాళ్ళు ఎందుకు అలా బ్రతకాలి? చాలా మంది నేను కూడా చూస్తుంటాను, స్థలాలు, పొలాలు ఉంటాయి, ఊర్లో పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు సరైన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోరు. ఒక 2-3 సంవత్సరాలు మంచం మీద కూడా అల్లాడుతూ ఉంటారు. అదే మీకు ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, లివింగ్ పూర్ కాకుండా లివింగ్ డీసెంట్ ఆర్ మంచి బ్రతకంటే పెన్షనర్స్ దగ్గర కనపడుతుంది. ఒక 70 ఏళ్ల వయసులో ఉన్న పెన్షనర్కి, పెన్షన్ లేని అతనికి కూర్చుంటే చెప్పవచ్చు ఎవరు పెన్షనర్ కాదు. వాళ్ళ డ్రెస్అప్లో చెప్పొచ్చు, వాళ్ళ మాటల్లో చెప్పొచ్చు, వాళ్ళ నడకలో చెప్పొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ ఏమవుద్దంటే, పెన్షన్ అంటే ఆయన ఎవరి మీద ఆధారపడలేడు. పెన్షన్ వస్తే ఏమవుద్ది? ఇప్పుడు చాలా మంది పెన్షన్స్ 60-70 వేలు ఉన్నాయి ఈరోజు. 72-75 ఏళ్ళ వయసులో ఉన్నారు చాలా మందికి ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఆయన 60 వేలు ఖర్చు పెట్టడం కష్టం కదా. అంటే ఆయనకున్న ప్రెజర్ ఏంటి? డబ్బు ఖర్చు పెట్టడం ఆయనకి ప్రెజర్. నెక్స్ట్ మంత్ పెన్షన్ వచ్చే లోపల ఈ పెన్షన్ ఖాళీ చేయాలి, చేయలేడు, మిగిలిపోద్ది. మిగిలితే అప్పుడు ఎవరికొకరికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. అప్పుడు ఆయన మీద జనాలకి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇప్పుడు 1 కోటి రూపాయల ఆస్తి కనుక మీరు మనవడికో, మనవరాలకో, కొడుకో వస్తే రెస్పెక్ట్ కన్నా మీరు మీ జేబు నుంచి 10,000 తీసి ఏదైనా కొనుక్కోమని ఇస్తే వచ్చే రెస్పెక్ట్ చాలా ఎక్కువ. తాతగారి నుంచి 1 కోటి రూపాయలు ఆస్తి వచ్చింది అంటే మా తాత నాకు కదా ఎవడికి వస్తుంటాడు. కానీ ఆ తాత వీడికి ఒక సైకిల్ కొనిపెడితే 20,000 పెట్టి, ఒక 4 లక్షల బండి కొనిపెడితే ఆ రెస్పెక్ట్ వేరు. తెలుగులో ఒక మాట ఉంటుంది, ఏముంటారంటే నీళ్లు పళ్ళ మెరుగు, ఎలాగైతే నీళ్లు పైనుంచి కిందికి వస్తూ ప్రేమ కూడా పైనుంచి కిందికి వస్తుంది, కింద నుంచి పైకి వెళ్ళదు. అది ఫ్యాక్ట్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అందుకే ఆ ప్రేమను కొనుక్కోవాలి. ఎలా కొనుక్కోవాలి? గిఫ్ట్లు ఇచ్చి కొనుక్కోవాలి. సో గిఫ్ట్లు అంటే మీ దగ్గర ఏం ఉండాలి? ఆదాయం ఉండాలి. ఆదాయం ఉండాలి. అది ఉన్నప్పుడు అందరూ మీతో ప్రేమగా ఉంటారు. ఆ టైంకి వచ్చి మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీతో టైం గడిపిన వాళ్ళకి మీరు ఏదో ఒకటి చేతిలో పెట్టగలుగుతారు.